కానీ రైట్. ఇంకా సరే, ఇప్పుడు ఇది తీసి ఇంకోటి పెడదాం. ఉంచు ఇది చెప్పండి, చెప్పండి. ఆకాశం. వెరీ గుడ్. గాలం. వెరీ గుడ్. ఇంకా కానీ జావా. వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో కొన్ని పెడుతున్నాను బొమ్మలు, ఇది చెప్పాలి. ఓకే కానండి. ఏంది స్పెల్లింగ్ చదువుకోండి, కావాలంటే స్పెల్లింగ్ చదవండి. కంగారు. నెక్స్ట్ మళ్ళా నేర్చుకుందాం అట్లాగే రోజు. మళ్ళా ఇదేంటిది? జీబ్రా. వెరీ గుడ్. నెక్స్ట్ పోనండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో చెప్పు. హార్స్. ఓకే. ఉపాధ్యాయ మిత్రులకి ఒక టీఎల్ఎం నేను చూపిస్తున్నాను సార్. మనం ఒక ట్రే ఇలాగ తీసుకొని, ఈ ట్రేకి అడుగున చిన్న మోటార్ ఉంటుంది, పిల్లలు ఆడుకునే ఫ్యాన్ మోటార్ లాంటిది. తర్వాత ఒక బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది, ఒక స్విచ్ కనెక్షన్ ఉంటుంది. స్విచ్ ఇక్కడ ఉంది. ఈ స్విచ్ వేసినప్పుడు ఈ యొక్క మోటార్ తిరుగుతూ ఆ ముళ్ళు అనేది సర్క్యులేట్ కావడం జరుగుతుంది. మనం ఆపేసినప్పుడు వెంటనే ఆగిపోతుంది. ఆగినప్పుడు క్వశ్చన్స్ మనం వేసుకోవాలన్నమాట ఏమైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ తాళ తయారు చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్స్ అవి తయారు చేశాను. కమ్యూనికేషన్స్, తర్వాత దేశాలు చేశాను. తర్వాత ఇది కూడా కమ్యూనికేషన్స్, కరెంట్ పరికరాలు తయారు చేశాను. తర్వాత ప్రపంచ దేశాల జెండాలు తయారు చేశాము. అదే ఎలక్ట్రికల్ సంబంధించినవి చేసాం, జెండాలు చేసాం, కమ్యూనికేట్ చేసాం. అదేవిధంగా దేశ నాయకుల ఫోటోలు పెట్టాం, దేశ నాయకుల ఫోటోలు. ఇట్లా మనం ఐటమ్స్ తయారు చేసుకుంటూ తర్వాత ఫ్లవర్స్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ వేస్తున్నాను. ఫ్లవర్స్ చెప్పినాను. స్విచ్ అయ్యమ్మా. స్విచ్ అయ్యి ఆపేసాయి. ఇప్పుడు ఎక్కడ ఆగింది అది? జాస్మిన్. వెరీ గుడ్. నువ్వేమో ఒకసారి మళ్ళీ జాస్మిన్ మళ్ళీ వచ్చి మందారం. ఇంగ్లీష్లో అయితే చదవండి. హైబిస్కస్. ఈ విధంగా మనము పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండే విధంగా ఈ టీఎల్ఎం తయారు చేసుకుని అంతా 200 రూపీస్ కంటే ఎక్కువ కాదు ఇది. మరి ఉపాధ్యాయ మిత్రులకి ఉపయోగకరంగా ఉంటే ఇలాంటి తయారు చేసుకుంటూ పోతుంది. ఏనన్నది? తామర పువ్వు. లోటస్. ఏంటిది? లోటస్. అలా కానీ